తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం నుంచి మరింత సమాచారం అంతా మాట్లాడడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి గారు వారికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరొక రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి సంబంధించి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాలి, దీని మీద ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకోవాలి అని ఈరోజు కొత్తగా నియమితులైనటువంటి పార్లమెంటు అబ్జర్వర్స్ అయిన మేడా రఘునాథ్ రెడ్డి గారు, చవ్వ రాజశేఖర్ రెడ్డి గారులతో సహా రీజనల్ కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడిగా మేమందరం కూడా కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. జిల్లా అంతా కూడా ఒక్కటై చిత్తూరు జిల్లా నుంచే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకోవటం జరిగింది. అందరము ఒక తాటి మీద నిలబడి ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లు అక్కడున్నటువంటి లోకల్ గా కార్యకర్తల మీద, ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని వ్యతిరేకించడానికి ఓ ఉమ్మడి కార్యాచరణ ఏ రకంగా చేయాలా అన్నటువంటి దాని మీద చర్చించి తీర్మానాలు చేసుకోవటం జరిగింది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఉద్యమ స్వరూపాలు ఉంటాయి. అలాగే జూన్ 4వ తారీఖున మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 2 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల, లేకపోతే జిల్లా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఏ పిలుపిస్తారో అన్నటువంటి దాన్ని బట్టి పెద్ద ఎత్తున జనం అందరితో కలిసి కలెక్టర్కు ఒక వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మరో విషయం, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశ్యపూర్వకంగా ఒక భయాన్ని కలిగించాలన్నటువంటి ఒక కుట్రతోటి, కుతంత్రంతో రాష్ట్రమంతా కూడా ఈ భయానిక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్లు రాష్ట్ర స్థాయి నాయకుల, జిల్లా స్థాయి నాయకుల లేదా నియోజకవర్గ స్థాయి నాయకుల అన్నది దాంట్లో ఏ రకమైనటువంటి తేడా లేకుండా అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేయటం కోసమని ఏదో ఒక రకమైనటువంటి కుట్ర కేసులు బనాయించటమో, ఇది మా చిత్తూరు జిల్లాకు సంబంధించి మా కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి కేసులు బనాయించటం జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద మరీ దారుణంగా 2 నెలలుగా అతన్ని వెంటాడినట్టుగా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి చర్యల వలన ప్రభుత్వానికే తీరని నష్టం జరుగుతుంది తప్ప మా కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ కూడా ఈ అరెస్టులకు, తప్పుడు కేసులకు, ఈ నిర్బంధాలకి, ఈ దౌర్జన్యాలకు జడిసేటువంటి ప్రసక్తి, ప్రస్తావన ఉత్పన్నం అవ్వదని, మీరు ఎంతగా మా మీద ఈ రకమైనటువంటి నిర్బంధాలకు గురి చేస్తే అంతగా మా వైపు నుంచి ప్రతిఘటన అంత ఎక్కువ ఉంటుందేనని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతో పరిపాలించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షాదింపు చేయటానికి మీ మొత్తం కాలమంతా వినియోగించింది. తను ఏదైతే ఆ ఎన్నికలలో ప్రామిసులు చేశారో ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూనే కాలం గడిపింది తప్ప ఒక్కటంటే ఒక్క మేలు కూడా పొందినట్టుగా క్రింది స్థాయి మామూలు మనిషి కూడా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి సంఘటన ఒక్కటంటే ఒకటి కూడా లేదు. ఇది మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సమన్వయకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి మేము కూడా చర్చించుకున్నాం. అదేవిధంగా 4వ తేదీ వచ్చే నెల 4వ తేదీ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయింది, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజలకు కూడా లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదు. పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే కేసుల వల్ల మేము ఎప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదు. దీనివల్ల ప్రభుత్వానికే చెడు జరుగుతుందే కానీ మాకు ఎలాంటి నష్టం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.